బడ్జెట్లో నిరుద్యోగుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. తెలంగాణకు ఇచ్చిన హామీలపై ఒక్క ప్రకటన కూడా చేయలేదన్నారు. గిరిజన యూనివర్సిటీ నిధులపై ప్రకటన చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో ముఖ్యంగా ఎన్నికలు పోయేటటువంటి బీహార్ రాష్ట్రం, ఢిల్లీ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ తయారు చేశారు తప్ప భారతదేశ బడ్జెట్ లాగా లేదు. బీహార్ రాష్ట్రాన్ని 5 సార్లు బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు. అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టుకి డబ్బులు ఇస్తారని చెప్పారు, ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకి ఇస్తారని చెప్పారు, ఇంకా 2-3 ప్రాజెక్టులకి బడ్జెట్ ఇస్తారని చెప్పి బీహార్ గురించి ఒకేసారి చెప్పడానికి అవకాశం ఉన్న 5 సార్లు బడ్జెట్లో మాట్లాడారు. ఎన్నికల్లో ఓట్లు పడాలంటే బీహార్ గురించి కేంద్ర బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడాడని చెప్పడానికి. అదే ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా చేసి బడ్జెట్ అలాట్మెంట్ చేయాల్సి ఉన్నా కూడా తెలంగాణ పేరు కానీ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టు పెద్ద మేజర్ ప్రాజెక్టు మన పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడలేదు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇచ్చినటువంటి హామీల గురించి ఒక్కదాని గురించి కూడా మాట్లాడలేదు, బడ్జెట్ అలాట్మెంట్ చేయలేదు.